గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ మనం వీడియోలోకి వెళ్ళినట్టయితే ట్రాన్స్ఫార్మర్లో ప్యారలల్ ఆపరేషన్ దేనికి యూజ్ చేస్తారు, అసలు ప్యారలల్ ఆపరేషన్ అంటే ఏంటి, అది ట్రాన్స్ఫార్మర్లో ఎలా యూజ్ చేస్తారు అండ్ దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ అవర్ వీడియో. సో ఫస్ట్ ప్యారలల్ ఆపరేషన్ దేనికి యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ లొకాలిటీ తీసుకున్నట్టయితే మీ ఏరియాలో ఉండే సమ్ హౌసెస్ అనేటివి ఉంటాయి. అవి సమ్ గ్రూప్ ఆఫ్ హౌసెస్ అనుకోండి. నెక్స్ట్ సమ్ ఖాళీ ప్లేసెస్ అనేవి ఉంటాయి. అండ్ మీ ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ ఉండే హౌసెస్ ఏవైతే ఉన్నాయో ఆ హౌజెస్లో ఉండే ఎక్విప్మెంట్స్ ఎంత లోడ్ అయితే మ్యాక్సిమం వేయగలుగుతాయో దాన్ని బట్టి, అంటే సమ్ అమౌంట్, సపోజ్ 25,000 కేవీఏ రేటింగ్ అనేది 2500 కేవీఏ రేటింగ్ అనేది మీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనుకుంటే, అది ఎలా డిసైడ్ చేస్తారంటే మీ లొకాలిటీలో ఉండే హౌజెస్ని బట్టి దాంట్లో మ్యాక్సిమం ఎంత లోడ్ అయితే వేయగలుగుతారో అని క్యాలిక్యులేట్ చేసుకొని ఒక అంచనా ప్రకారంగా ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది మీ లొకాలిటీకి ఫిట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్ ఏమవుతుందంటే ఇక్కడ సమ్ ఖాళీ ప్లేసెస్ అనేటివి ఉంటాయి. నెక్స్ట్ లేకపోతే ఇక్కడ ఉన్న హౌసెస్లోనే లోడ్ అనేది అంటే ఇంకా ఎక్కువ సామాన్ అనేది పెట్టుకొని, లేదా ఇక్కడ ఖాళీ ప్లేసెస్లో కూడా సమ్ హౌసెస్ అన్ని బిల్డ్ చేసుకొని ఉండడం వల్ల ఇక్కడ ఈ హౌసెస్ బిల్డ్ చేస్తే ఇక్కడ దీనికి కూడా హౌసెస్ కూడా సమ్ పవర్ సప్లై అనేది కావాలి. అండ్ నెక్స్ట్ ఈ హౌసెస్లో కూడా సమ్ లోడ్స్ అనేటివి ఉంటాయి. సో ఆ టైంలో ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఓన్లీ ఫర్ ఈ హౌసెస్ని క్యాలిక్యులేట్ చేసుకొని మ్యాక్సిమం ఎంత లోడ్ అయితే ఉంటుందో దాన్ని బట్టి ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది ఫిట్ చేశారు. బట్ ఆఫ్టర్ సమ్ ఇయర్స్ ఇక్కడ కూడా హౌసెస్ బిల్డ్ అయినాయి. సో ఇక్కడ కూడా లోడ్ అనేది ఉంటుంది. ఈ లోడ్ని కూడా ఈ ట్రాన్స్ఫార్మర్ మీద వేస్తే ఏమవుతుంది, ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది రేటింగ్ కన్నా ఎక్కువ లోడ్ అనేది ఈ ట్రాన్స్ఫార్మర్ మీద పడుతుంది. సో ఆ ఎక్కువ పడినప్పుడు ఏమవుతుంది, ట్రాన్స్ఫార్మర్ మీద ఓవర్లోడ్ పడినప్పుడు ట్రాన్స్ఫార్మర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ డ్యామేజ్ అనేది కాకుండా మనం ఇంకోటి ట్రాన్స్ఫార్మర్ అనేది ప్యారలల్గా ఫిట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏదైతే హెవీ లోడ్ ఉందో, అంటే దీని రేటింగ్ సపోజ్ 2500 కేవీఏ అనుకో, 2500 కేవీఏ లోడ్ కన్నా ఎక్కువ లోడ్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క లోడ్ ఈ యువతల ప్యారలల్ కనెక్ట్ చేసుకున్న లోడ్ ట్రాన్స్ఫార్మర్కి షేర్ అవుతుంది. ఆ షేర్ అవుతే ఆటోమేటిక్గా దీని మీద బర్డెన్ అనేది తగ్గుతుంది. బర్డెన్ తగ్గితే ఆటోమేటిక్గా ఫెయిల్ అయ్యే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇది కూడా ఉండడం వల్ల దీని మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ రోజులు వరకు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకోసం మనం ప్యారలల్ ఆపరేషన్ అనేది వాడతాం. దేనికి వాడతాం ప్యారలల్ ఆపరేషన్? ఎప్పుడైతే ట్రాన్స్ఫార్మర్ మీద హెవీ లోడ్ పడుతుందో ఆటోమేటిక్గా దాని పక్కన ట్రాన్స్ఫార్మర్ అనేది ప్యారలల్ కనెక్ట్ చేసుకుంటే దీని మీద ఓవర్లోడ్ అయినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ అనేది లోడ్ అనేది షేర్ చేసుకుంటుంది. కాబట్టి ప్యారలల్ ఆపరేషన్ అనేది వాడుకుంటాం. సో ప్యారలల్ ఆపరేషన్ అంటే ఏవైనా ట్రాన్స్ఫార్మర్స్ కనెక్ట్ చేయొచ్చా అంటే దానికి కూడా కొన్ని కండిషన్స్ అనేవి ఉంటాయి. ఆ ప్యారలల్ ఆపరేషన్కి కండిషన్స్ ఏంటంటే మెయిన్గా 4 ఉంటాయి. ప్యారలల్ ఆపరేషన్ కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ వన్, పొలారిటీస్ ఆఫ్ ది 2 ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బి సేమ్. ఐదర్ నువ్వు ప్యారలల్గా 2 అన్న కనెక్ట్ చేసుకో, ఎన్ని కనెక్ట్ చేసుకో, నువ్వు ఎన్ని కనెక్ట్ చేసుకుంటున్నావు ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క పొలారిటీస్ అనేటివి సేమ్గా ఉండాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడనే మెయిన్ లైన్ వెళ్తుంది, ఇక్కడ నుంచి నీకు పవర్ సప్లై వస్తుంది, అంటే ట్రాన్స్ఫార్మర్కి కనెక్ట్ చేసావు. నెక్స్ట్ ఇంకో ట్రాన్స్ఫార్మర్ కూడా దానికి ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నావు. ప్యారలల్గా కనెక్ట్ చేసుకున్నప్పుడు దీనికి కూడా సప్లై ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కావాల్సిన పొలారిటీస్ ఏంటంటే, నువ్వు ప్రైమరీ మనకు సంబంధం లేదు. పొలారిటీస్ అంటే సెకండరీ ఏవైతే ఉంటాయో ఫేజెస్ ఉంటాయా, RYB సంథింగ్ ఫేజెస్, ఆ ఫేజెస్ లేదా సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్ అనుకో, ఫేజ్ న్యూట్రల్ ఉంటాయి. సో ఆ ఫేజెస్ ఏవైతే ఉన్నాయో పాజిటివ్ ఏ పొలారిటీ ఆ పొలారిటీ సేమ్గా కనెక్ట్ చేయాలి. ప్యారలల్గా సిరీస్గా కనెక్ట్ చేయకూడదు. సిరీస్గా కనెక్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, సిరీస్లో కనెక్ట్ అయితే ఆటోమేటిక్గా షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు లోడ్ షేరింగ్ అనేది జరగదు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నువ్వు కనెక్ట్ చేసేటప్పుడు పొలారిటీస్ మస్ట్ బి సేమ్. అంటే సెకండరీలో ఉండే పొలారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్యారలల్గా కనెక్ట్ చేయాలి. అంటే సేమ్ పొలారిటీస్ అన్ని కనెక్ట్ చేసి పెట్టాలి. ఇప్పుడు
పాజిటివ్ నుంచి నెగిటివ్ సిరీస్ కనెక్షన్ ఇస్తామా అంటే సిరీస్ కనెక్షన్ ఇస్తే నీకు ఆటోమేటిక్గా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ట్రాన్స్ఫార్మర్స్. అలా ఎప్పుడు కనెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటంటే ది వోల్టేజ్ రేషియోస్ ఆఫ్ 2 ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బి సేమ్. అంటే నువ్వు కనెక్ట్ చేసే ట్రాన్స్ఫార్మర్స్ సపోజ్ ఒకటి 2500 kVA తీసుకున్నావు, నెక్స్ట్ ఇంకో ట్రాన్స్ఫార్మర్ ప్యారలల్ కనెక్ట్ చేయబడినాడు కదా అని 1500 kVA తీసుకుంటే ఈ రెండు ప్యారలల్గా కనెక్ట్ చేస్తే ఈ లోడ్ షేరింగ్ అనేది కొంచెం వోల్టేజ్లో డిఫరెన్స్ వచ్చినా లోడ్ షేరింగ్ అనేది అన్ఈక్వల్ ఉంటుంది. సో అన్ఈక్వల్ లోడ్ షేరింగ్ వల్ల ఏమైతే మళ్ళీ ట్రాన్స్ఫార్మర్స్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్స్ డ్యామేజ్ అయితే ఏమవుతుంది, మనకి మెయింటెనెన్స్ కాస్ట్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్ అని నెక్స్ట్ పెట్టేవి కూడా మళ్ళీ సేమ్ పెట్టామనుకో, వోల్టేజ్ రేషియోస్ సేమ్ పెట్టకుండా, అంటే సేమ్ వోల్టేజ్ రేషియోస్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ తీసుకోకుండా ఐదర్ ఇంక్రీజ్ అన్నా డిక్రీజ్ అన్న పెడదామని చూస్తే అవి పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏం చేయాలి, ఎప్పుడైనా నువ్వు లోడ్ని బట్టి, ఇప్పుడు సపోజ్ 2500 kVA తీసుకుంటే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్, సెకండ్ ట్రాన్స్ఫార్మర్ కూడా 2500 kVA తీసుకోవాలి. అయితే ఇంక్రీజ్ ఉండదు, తక్కువ ఉండద్దు. ఇంక్రీజ్ అని తక్కువ అని ఉంటే ఏమవుతుంది, లోడ్ షేరింగ్ అనేది అన్ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్ ఏంది, ది ఇంపిడెన్స్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ ఆఫ్ 2 ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బి సేమ్. ది ఇంపిడెన్స్ పర్ యూనిట్ ఇంపిడెన్స్ ఏంటంటే ది కేవీఏ రేటింగ్ ఏదైతే ఉంటుందో దీంట్లో కేవీఏ రేటింగ్ బట్టి దానిలో ఇంపీడెన్స్ అండ్ రియాక్టెన్స్ అంటే పర్సెంటేజ్ ఏవైతే ఉంటాయో, నువ్వు ఇక్కడ సేమ్ రేటింగ్స్ తీసుకున్నావు కాబట్టి నీకు రియాక్టెన్స్ అండ్ ఇంపీడెన్స్ అనేవి సేమ్ ఉంటాయి రేటింగ్స్ని బట్టి. ఇప్పుడు ఐదర్ నువ్వు ఇంక్రీజ్ డిక్రీజ్ చేయడం వల్ల దీంట్లో కూడా చేంజ్ ఉంటాయి, దీంట్లో కూడా చేంజ్ అయితే ఆటోమేటిక్గా నీ క్లాసెస్ అన్నిటి పెరిగితే నెక్స్ట్ అట్ ది సేమ్ టైం దీంట్లో కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సేమ్ రేటింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ దాని ఇంపీడెన్స్ రేటింగ్ అనేది సేమ్ ఉండాలి. నెక్స్ట్ ది క్వాంటిటీ ఆఫ్ ఇంపీడెన్స్ ఆఫ్ 2 ట్రాన్స్ఫార్మర్స్ మస్ట్ బి సేమ్. R/X వాల్యూ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ అండ్ ఇంపీడెన్స్. X అంటే ఇంపీడెన్స్ లేదా రియాక్టెన్స్. రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ వాల్యూ కూడా ఈక్వల్గా ఉండాలి, సేమ్. ఇవి ఈక్వల్ ఉండాలంటే ఏం చేయాలి, సేమ్ రేటింగ్ ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ అయితే తీసుకోవాలి. ఈ 4 కండిషన్లలో మెయిన్గా మెయిన్గా కరెక్ట్గా పాటించాల్సినవి ఏవో అంటే స్టార్టింగ్ 2 కండిషన్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్ కండిషన్స్. అవి ఎప్పుడు చూసుకోకుండా వదిలేయొద్దు. ఈ 2 మెయిన్ కండిషన్స్. నెక్స్ట్ దీంట్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే, నువ్వు ఇది ఎప్పుడైతే ప్యారలల్గా కనెక్ట్ చేసుకుంటావు ట్రాన్స్ఫార్మర్స్ని, నువ్వు లోడ్ సపోజ్ ఇందాక చెప్పినట్టే 2500 kVA ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ దీని రేటింగ్, అండ్ నెక్స్ట్ దీని 2500 kVA. నువ్వు వేసిన లోడ్ 2800 kVA ఉంది లోడ్ సపోజ్. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ 2500 తీసుకుంటుంది. నెక్స్ట్ మిగిలిన ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఉంటుందో, మిగిలిన 300 ఏదైతే ఉంటుందో, 28 కదా, 25 తీసేస్తే 300 ఉంటుంది. ఆ 300 ఏదైతే ఉందో ఆ సెకండ్ ట్రాన్స్ఫార్మర్కి ఆటోమేటిక్గా షేర్ అయిపోతుంది. నెక్స్ట్ నువ్వు సపోజ్ 2400 వేసినావు లోడ్, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ కన్నా తక్కువనే కదా లోడ్. సో ఆటోమేటిక్గా ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవుతుంది. ఆ వర్క్ అయినప్పుడు సెకండ్ ట్రాన్స్ఫార్మర్ ఆన్లో ఉంటుంది, అంటే ఆ కండిషన్లో సెకండ్ ట్రాన్స్ఫార్మర్ వర్క్ అవ్వదు, అది ఆఫ్ కండిషన్లో ఉంటుంది. అది ఫస్ట్ అడ్వాంటేజ్. నెక్స్ట్ ఏంటంటే సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే డ్యామేజ్ తక్కువ, ఆటోమేటిక్గా లోడ్ షేరింగ్ అనేది జరిగిపోతుంది. లోడ్ షేరింగ్ జరిగినప్పుడు ఏమవుతుంది, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ. సో మనకు డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటే నెక్స్ట్ మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఎప్పుడైనా సరే ఫస్ట్ ట్రాన్స్ఫార్మర్లో ఏదో సమ్ డ్యామేజ్ వచ్చింది, లేదా సమ్ పార్ట్స్ అనేది రిప్లేస్ చేయాలి ట్రాన్స్ఫార్మర్లో. సో అప్పుడు మనం మొత్తము సప్లై అనేది కట్ చేసి ఆఫ్ చేసి రిప్లేస్ చేయడం ఉంటుందా అంటే అట్లా కూడా అవసరం లేదు. ఎప్పుడైతే నీకు పార్ట్స్ అనేది రిప్లేస్ చేసుకోవాలో, దాంట్లో డ్యామేజ్ ఉందో అది ఒక్కటే ఆఫ్ చేసుకుని దాని సప్లై. ఎందుకంటే ఇప్పుడు ఆటోమేటిక్గా ఆఫ్ కండిషన్లో ఉంది సెకండరీ ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే మొత్తం లోడ్ అనేది ఇది వాడుకుంటుంది. లోడ్ అనేది హెవీ లేదు, నార్మల్ లోడ్ ఉంది. నార్మల్ లోడ్ ఉన్నప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది వర్క్ అవుతుంది, ఇంకోటి ఆటోమేటిక్గా లోడ్ హెవీ లేదు కాబట్టి ఒకటి ఆఫ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, నీకు ఏదైతే డ్యామేజ్ ఉందో అది ఒక్కదానికి సప్లై ఆఫ్ చేసుకుంటే నెక్స్ట్ సెకండ్ దానికి ఆటోమేటిక్గా లోడ్ అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైతే ఫస్ట్ దాని మొత్తం ఆఫ్ అయి ఉంటుంది. కాబట్టి దీంట్లో అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై కాకుండా, కన్జ్యూమర్స్ అనేది డిస్టర్బ్ కాకుండా, పవర్ సప్లై మనం డిస్టర్బ్ చేయకుండా ఈ డ్యామేజ్ అయిన లేదా పార్ట్స్ అనేది రీప్లేస్ చేసుకోవాలంటే రీప్లేస్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. సో ఈ విధంగా మనకు ప్యారలల్ ఆపరేషన్ అనేది వర్క్ అవడం జరుగుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని.